మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లేడీస్ క్లబ్ల ముసుగులో జనాల్ని ఉద్ధరిస్తున్నామని గొప్ప గొప్ప పేర్లు పెట్టి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాటి వెనక ఎవరో ఒక పొలిటీషియన్స్ కానీ ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఉండి మొత్తం నడిపిస్తూ దాన్ని వాళ్ళ ఎదుగుదలకి వాడుకుంటూ ఉంటారు. లేడీస్ క్లబ్ పేరున అంత పెద్ద ఘోరాలు జరుగుతూ ఉంటాయంటావా? కిరణ్మయ్యి, నీకు ఈ న్యూస్ తెలుసా? ఊరుకోండి, అమ్మకెలా తెలుస్తుంది? మీ అమ్మ కూడా ఒక లేడీస్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉంది కదరా, అందుకే ఏమైనా తెలుసుంటుందేమో అని. అమ్మ ప్రెసిడెంట్గా ఉన్న క్లబ్కి దీనికి పోలికేంటి నాన్న? అమ్మ వాళ్ళది చాలా డిగ్నిఫైడ్ క్లబ్. ఇలాంటి పనులు చేసేవి చాలా చీప్ క్లబ్స్. వీళ్ళందరూ చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి వ్యధ వ్యాపారాలు. ఏదో ఒకరోజు వీళ్ళు దొరుకుతారు. సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు ఏదో ఒకరోజు బయటపడతారు. సరే నాన్న, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. కిరణ్మయ్యి, మీరంతా క్లబ్ మెంబర్సే కదా, మీకు ఇలా ఎవరు చేస్తారో ఎవరు చేయిస్తూ ఉంటారో తెలిసే ఉంటుంది కదా. పాపం అత్తయ్య గారు, ఆ న్యూస్ తనదే అని చెప్పలేరు. అది వింటూ తట్టుకోను లేరు. ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. దానికి తోడు తరుణ్ బావ గారు నేరాల గురించి, నేరస్తుల గురించి మాట్లాడుతున్నారు. ఇదంతా వింటూ అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో. నిన్నే కిరణ్మయ్యి, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకెలా తెలుస్తాయి? ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే అందర్నీ ఎలా తప్పు పడతాం? అందరూ తప్పు చేస్తారని కాదు, కానీ కొంతమంది అయితే ఉంటారు కదా, వాళ్ళని. హైదరాబాదులోని ప్రముఖ లేడీస్ క్లబ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు. పోలీసులు రైడ్ చేసినా కూడా ఆ వివరాలు బయటికి రాకుండా ఆపుతున్నారు. మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు 3 days మాత్రమే టైం ఇస్తాను. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? నేను అడిగిన 3 రోజుల గడువు దగ్గర పడిపోతోంది. ఒక పక్క న్యూస్ స్ప్రెడ్ అయిపోతోంది. ఈరోజు న్యూస్ పేపర్లో ఇండైరెక్ట్ గా వచ్చిన వార్త రేపు అన్ని పేపర్స్లోనూ మెయిన్ న్యూస్ అయి కూర్చుంటుంది. ఇప్పుడు కానీ నేనేం జరిగిందో తెలుసుకోలేకపోతే రేపటి నుంచి ఈ న్యూస్ ని ఆపడం చాలా కష్టం. ఏదో ఒకటి చేయాలి. ఎలా అయినా దీని వెనుక ఉన్నదెవరో కనుక్కోవాలి. కానీ ఎలా? ఏమీ అర్థం కావడం లేదు. అత్తయ్య, ఎందుకొచ్చావు? అసలే చాలా చిరాకులో ఉన్నాను. నన్ను మరింత విసిగించకు. అత్తయ్య, నేను చెప్పేది కాస్త స్థిమితంగా వినండి. మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం లేట్ అయ్యే కొద్దీ మీ చుట్టూ ఉచ్చు బిగిసిగిపోతుంది. ప్రమాదం మీ మీదికి ముంచుకొస్తుంది. ఇలాంటి ఇష్యూస్ నన్నేమీ చేయలే ఉషా.
నేను బిజినెస్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాంటివి చాలా చూశాను. ఏవి నన్నేమీ చేయలేకపోయాయి. ఈ గండం నుంచి కూడా ఎలా గట్టెక్కాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సవాళ్లు వేరు. ఇది అలాంటి సమస్య కాదు. ఏకంగా మీ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే సమస్య. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సాక్షులు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు మీ మొండి పట్టుదలని వదిలేసి తరుణ్ బావ గారికి విషయం చెప్పడం చాలా మంచిది. వెంటనే పోలీస్ ఎంక్వైరీ చేసి దీని వెనకాలన్నదెవరో వెంటనే కనిపెడతారు. ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని మీరు ఈ విషయానికి ఇంత టెన్షన్ పడటం ఎందుకు? ఇక చాలు షా. ఛాన్స్ దొరికింది కదా అని నాకు పిచ్చి సలహాలివ్వకు. పోలీస్ ఎంక్వైరీ వేసి ఇప్పటి వరకు గుట్టుగా ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసుకోమంటున్నావా? తరుణ్ బావ గారికి చెప్తే ఎవ్వరికీ తెలియకుండా ఎంక్వైరీ చేయిస్తారు కదా. ఎంక్వైరీ వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? వెంటనే న్యూస్ అన్ని ఛానల్స్ కి స్ప్రెడ్ అవుతుంది. నిజం తెలిసేలోపు ఛానల్స్ అన్ని కలిసి నన్ను దోషం చేస్తాయి. ఇదంతా ఏమీ ఆలోచించకుండా ఎంక్వైరీ వేయించమని చెప్పేస్తున్నావు. సలహాలు చెప్పడం కాదు, దానివల్ల వచ్చే పరిణామాల్ని కూడా గమనించాలి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ వంకతో ఉద్ధరించడానికి బయలుదేరినట్టు బిల్డప్ ఇవ్వనవసరం లేదు. అత్తయ్య, నా మనసులో మీకు మంచి జరగాలనే ఆలోచన తప్ప ఇంకెలాంటి ఆలోచనలు లేవు. మీరు దీన్ని వేరే కోణంలో ఆలోచించకండి. ఇక ఆపు ఉషా. నీ ఆలోచన ఏంటో కనిపెట్టలేనంత చిన్న పిల్లని కాదు. నీ దగ్గర సలహాలు తీసుకునేంత స్థితిలోనూ నేను లేను. అత్తయ్య, ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి. ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచన చేయండి. మీరు ఆవేశంతో ముందుకు వెళితే సమస్య మీ మెడకు చుట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది. అందుకే ముందు నువ్వు బయటికి వెళ్తావా లేదా? వెళ్ళు వెళ్ళు. అత్తయ్య గారు పడుతున్న ఈ ఇబ్బందిని ఎవరితోనూ షేర్ చేసుకోలేను. హారిక అక్కతో చెప్దామన్నా విషయం తరుణ్ బావ గారికి వెళ్ళిపోతుంది. ఆలోచిస్తే అత్తయ్య గారు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఎంక్వైరీ అని న్యూస్ బయటకు పొక్కిందంటే వైరల్ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అబద్ధం అరక్షణంలో ప్రపంచం అంతా పాకిపోతుంది. ఈ సమస్యని ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా మరేం చెయ్యాలి? ఎవరికీ చెప్పకుండా నేనొక్కదాన్ని దీని వెనక ఉన్నది ఎవరో కనుక్కోవాలి. అత్తయ్య గారి గౌరవాన్ని మంటగలపాలనుకుంటున్నా. వాళ్ళు గుట్టు రట్టు చేయాలి. చేస్తాను. మొన్న షూట్ చేసిన వీడియో మొత్తం ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేశాను. డబ్బులు ఇచ్చి తీసుకోండి. డబ్బులు ఎందుకు ఇస్తుంది? పెన్ డ్రైవ్ ఎందుకు తీసుకుంటుంది? అసలు ఏం జరుగుతుంది? అత్తయ్యకు ఆల్రెడీ దీని మీద అనుమానం ఉంది. కొంపదీస్ అంతా ఇదే చేస్తుందా?